హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మందార తైలం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా హెల్దీ అయిన ఆయిల్ని ఈరోజు ప్రిపేర్ చేస్తాను. అది కూడా చాలా సింపుల్ వేలో. అయితే బయట మనకి మందార తైలం దొరుకుతుంది. అది కలర్ వచ్చేసి మందార పువ్వులాగే రెడ్గా ఉంటుంది, అలాగే ఓ రకమైన స్మెల్ వస్తుంది. మరి అందులో వాళ్ళు ఏం కలుపుతారో నాకు తెలియదు, కానీ మన దగ్గర అయితే అలాంటి మంచి వాసన రాకపోవచ్చు, అలాంటి కలర్ రాకపోవచ్చు. బట్ ఇది 100% సేఫ్ అండ్ హెల్తీ ఆయిల్ అండి. చాలా మంచి హెర్బల్ ఆయిల్. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నాది గ్యారంటీ. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాగే హెయిర్ మీద ఈ ఆయిల్ రిజల్ట్ అయితే అమోఘంగా ఉంటుందని చెప్పను, కానీ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ బాగుంటుందండి. నేను వాడుతున్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఎవరికైనా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ముందుగా మందార పువ్వులు కానీ, ముద్ద మందార పువ్వులు కానీ, రెక్క మందార పువ్వులు కానీ తీసుకోవాలి. ఒక 10 పువ్వులు వరకు తీసుకోవచ్చు, ఇంకా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు గోరింటాకు, అలాగే ఒక కలబంద మట్ట తీసుకుంటే సరిపోతుందండి. అలాగే 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టీ స్పూన్ మెంతులు. ఇంతేనండి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే, బయట నుండి ఏం తెచ్చుకునే పని లేదు, చక్కగా తయారు చేసేసుకోవచ్చు. ఇక అలాగే ఒక పావు లీటర్ కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది. కొబ్బరి నూనె కూడా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో నా ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. సో ఈ విధంగా కొబ్బరి నూనెని ఏదైనా అడుగు దలసరిగా ఉన్న ఒక పాత్రలో వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ కలోంజీ సీడ్స్, తర్వాత మెంతులు, తర్వాత కలబంద మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత గోరింటాకు, కరివేపాకు, లాస్ట్లో మందార పువ్వుల పెటల్స్ ఏవైతే మనం తీసుకున్నామో ఆ రేకులన్నీ కూడా వేసేయాలి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగిస్తే కనుక ఈ మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి సారం ఆయిల్లోకి వస్తుంది. అయితే ఆయిల్ క్వాంటిటీ తగ్గుతుందండి, పర్వాలేదు. ఎందుకంటే మనం ఒక 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే ఒక 50 గ్రామ్స్ వరకు కూడా ఆయిల్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ వేసి మరిగిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ తగ్గుతుంది. బట్ ఇది హెయిర్కి చాలా చాలా మంచిది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా నచ్చితే ఇందులో ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. పచ్చి ఉసిరికాయ ముక్కలు దొరికితే వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మన ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుందండి. దీనికోసమని వందలు వేలు పెట్టి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొబ్బరి నూనె ఇంట్లో తయారు చేయలేము అనుకుంటే పారాషూట్ ఆయిల్ బయట దొరుకుతుంది కదా, తెచ్చుకోవచ్చు. లేదా విడి కొబ్బరి నూనె అని అమ్ముతూ ఉంటారు. సో అక్కడ నుండి అయినా తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ ప్రోడక్ట్స్ కొనకండి, చాలా మోసం. రీసెంట్గా నేను రోజ్మేరీ వాటర్ కొన్నాను, షార్ట్ కూడా పెట్టాను. చాలా చాలా మోసం అండి, నిజంగా. అది ఏ బేబీ హెయిర్ రాదు, ఇంకా చెప్పాలంటే ఇంకా హెయిర్ లాస్ ఎక్కువైపోతుంది. సో దయచేసి మీరు ఎవరైనా కొనకపోతే ఇక మీదట మాత్రం కొనకండి. అదేనే కాదండి, ఆన్లైన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫేకే, ఏవో బాగుంటాయి తప్ప చాలా వరకు ఫేకే ఉంటాయి. డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మనకు టైం వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఏదైనా సరే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసేదానికన్నా మంచిది ఉండదు. సో ఇదిగోండి, మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్టే చెప్పాను కదా ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోతుందని, అయినా పర్వాలేదండి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. మీరు ట్రై చేసాక మీకే అనిపిస్తుంది నిజమే అని. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా ఫ్రెండ్స్.